అఘోరి నాగసాధుతో పాటు ఉన్నటువంటి శ్రీవర్షిని బలవంతంగా వెళ్ళిపోయిందా? లేకపోతే ఆమె ఇష్టపూర్వకం వెళ్ళిందా అనే దానిపైన రకరకాల ప్రచారాలు నడుస్తున్నాయి. ఒకవైపున శ్రీవర్షిని తాను ఇష్టపూర్వకంగా వెళ్ళాను, తన అమ్మగా తాను కొలుచుకుంటున్నానంటూ ఆర్టీవీతో కూడా మాట్లాడుతూ చెప్తున్నారు. కానీ ఆమె తల్లిదండ్రులు మాత్రం తన కూతుర్ని మత్తు పదార్థాలు పెట్టి లోబరుచుకుని తీసుకువెళ్ళిపోయిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు మంగళగిరి పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టడం జరిగింది. ప్రస్తుతం ఆ తల్లిదండ్రులు, శ్రీవర్షిని తల్లిదండ్రులు ఉన్నారు, మంగళగిరిలో నివాసం ఉంటారు. వాళ్ళతో మాట్లాడదాం, ఏం జరిగిందని తెలుసుకుందాం. అమ్మ, ఏం జరిగింది అసలు? మీ పాప శ్రీవర్షిని అఘోరి నాగసాధు వద్దకు ఎందుకు వెళ్ళింది? అఘోరి నాగసాధు అసలు మీ ఇంటికి ఎందుకు వచ్చింది? ఆమె ఏదో కారు రిపేర్ అని 4 రోజులు మా ఇంట్లో ఉండటం జరిగిందండి. ఆ పిల్లని ఏదో మాయ మాటలు చెప్పి తీసుకెళ్ళింది. మా ఇష్టపూర్వకం మేము పంపలేదు. ఆ పిల్లకి ఫోన్లో ట్రైనింగ్ ఇచ్చింది. నీ అంతటి నువ్వు వెళ్ళి నా ఇష్టపూర్వకంగా నేను వెళ్తున్నానని వెళ్ళి స్టేషన్లో కాగితం పెట్టి నా దగ్గరికి వచ్చాయి. అప్పుడు నా మీద ఏమేమి ఎఫెక్ట్ ఉండదో అని ఆ పిల్లకి నేర్పేసిందండి. నేర్పేసేసరికి ఈ పిల్ల కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. మాకు తెలవక మేము వెతుకుతుంటే ఇక్కడ కాడ మిస్సింగ్ కేసు ఇచ్చాం, మంగళగిరిలో కాడ ఇస్తే కృష్ణలంక పోలీస్ నుంచి ఫోన్ వస్తే అందరం వెళ్ళాం. అమ్మ, ఈ కేసు ఇక్కడ కాదు, మంగళగిరి వెళ్ళాలంటే మేము మంగళగిరి వచ్చాం. వస్తే అప్పుడు ఈ పిల్ల నా ఇష్టపూర్వకంగా నాకు 23 సంవత్సరాలు వచ్చి నేను వెళ్ళిపోతున్నాను, నేను మేజర్ని, మీరు వద్దు అని అంది. అంటే మేము ఏడ్చి కాళ్ళు పట్టుకుని, అమ్మ మేము పెంచి పెద్ద చేసిన వాళ్ళు మేము వద్దు అంటావు, మా మందు పెట్టిందా, మత్తు పదార్థాలతో మాట్లాడుతున్నావు, నువ్వు వచ్చేసే అమ్మ, నీకేం కావాలో అది ఇస్తాము అని మేము చెప్పాము సార్. చెబితే ఉంది, మా పెద్ద బావ చనిపోతే పెద్ద కర్మకి వెళ్ళొచ్చాము. వెళ్ళొచ్చినాక వెళ్ళొచ్చిన 2వ రోజు వెళ్ళిపోయి స్టేషన్లోకి వెళ్ళి నా ఇష్టపూర్వకంగా నేను వెళ్ళిపోతాను, అమ్మ మా నాన్న బలవంతం చేస్తున్నారు, నేను ఉండను, ఎక్క వీళ్ళతో ఉండనని కాగితం రాసింది. కాగితం రాస్తే ఇదేంటమ్మా ఇటు రాయటం కాగితం, నిన్నే చదివించాలనుకున్నాము, ఏంటి ఎన్నో ఆశలు పెట్టుకున్నాము, బీటెక్ అయిపోయినాక పెళ్లి చేద్దాం అనుకున్నాము, ఆమె సన్యాసి మనకు వద్దమ్మా, ఇన్నాళ్ళు పెంచుకుంది నిన్ను సన్యాసం పుచ్చుకుంటాక మనకు అవి పడవద్దు అమ్మా, పూజలు పునస్కారాలు మనకు వద్దమ్మా అని చెప్పామండి. చెబితే ఆ రోజు ఉంది. ఆ నైట్ అంతా కాపలా కాసుకున్నాం. తెల్లారే రోజు గుడ్లు ఉతుకుతాను, మేము ఆ గదిలో అన్నం తింటున్నాము, గుడ్లతో నేను కూర్చుని గుడ్లు ఉతికే పిల్ల వెళ్ళిపోయింది. వెళ్ళిపోయితే ఇక అంతా ఎత్తుకుంటే ఎప్పుడుకో ఫోన్ చేస్తే అమ్మ 10:30కి, నేను అంతకు ముందులా ఇక్కడ తిరణాలకి జాయింట్ బిల్ కంటే 120 ఇచ్చా, అవి దాచుకుంది కావాల్సి. మా అమ్మ దగ్గర 120 తీసుకున్నాను, ఎవరో ఫ్రెండ్ చేత 700 కొట్టించుకున్నాను, నేను వచ్చేసానంటే 12:30కి రిసీవ్ చేసుకుంది అంట నాకు సాధు. నా పేరు తిరుమల కోటయ్య. ఇప్పుడు లేడీ అఘోరి అటాక్ చేసిన అమ్మాయి శ్రీవర్షిని వాళ్ళ ఫాదర్, నేను తండ్రి గారిని. నా కుమార్తె దుగ్గిరాలు దాటినాక చింతలపూడి ప్రియదర్శిని కాలేజీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. అయితే కాలేజీకి రోజు స్కూటీ మీద వచ్చింది. అట్లా రోజు మామూలులాగానే కాలేజీకి వెళ్ళి వచ్చింది. కాలేజీకి వెళ్ళి వస్తే ఈ మధ్యకాలంలో లేడీ అఘోరా కాజా టోల్గేట్ దగ్గర హల్చల్ చేస్తూ పోలీసులను కొడుతూ ఉంటే, అసలు ఏమిటో ఇంత విషయం, లేడీ అఘోరా అంటే ఎవరో అని చెప్పి చూద్దామన్న ఉద్దేశంతో మా అమ్మాయి బండి వేసుకుని, మా అమ్మాయి మా బాబు, నాకు ఎంతోమంది సంతానం లేదు, 2 సంతానం, బాబు పాప, ఇద్దరు వెళ్తే అక్కడ పోలీసులను కొడుతూ బట్టలు తీసేసి దూరం తీసేసి పోలీసుల మీద అటాక్ చేస్తుంటే, మామూలు అందరికి ప్రేక్షకులాగా నా కూతురు కూడా వీక్షిస్తుంటే పోలీసులు అన్నారు, అమ్మ ఆమె బట్టలు తీసేసింది, మీ ఆడపిల్లలు ఎవరైనా ధైర్యవంతులు ఉంటే కొంచెం ఆమె బట్టలు కట్టండి, అసభ్యకరంగా ఉంది అని చెప్పంటే, నా కూతురు ధైర్యంగా వెళ్ళి ఆమెకు బట్టలు కట్టి పోలీసు వ్యాన్కి ఇచ్చింది. అప్పుడు నా కూతురు నెంబర్ తీసుకుంది. అప్పటి నుంచి నా కూతురుతో ఫోన్ ట్రాక్లో ఉంది, ఫోన్ కాంటాక్ట్లో. మాది చాలా సామాన్య కుటుంబం అండి. మా నేటివ్ వచ్చేసరికి రేపల్ల మండలం పెనుమూడి గ్రామం. మాది హౌస్ ఫైర్ యాక్సిడెంట్ అయితే జీవనోపాధి నిమిత్తం వలస వచ్చి నేను మంగళగిరి
మంగళగిరి ఓకే, అది ఓకే అండి. కాదంటే ఇప్పుడు అసలు ట్రాప్ ఎలా చేసిందండి? మీ అమ్మాయిని నిజంగా ట్రాప్ చేసిందా లేకపోతే ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా వెళ్ళిందా? నిజంగా ట్రాప్ చేసిందండి. అప్పుడు ఆమె కారు ఆగిపోయింది. కారు ఆగిపోతే మా అమ్మాయి నంబర్ తీసుకుంది కదా, బట్టలు కట్టింది మా అమ్మాయి ఆమెకి. నంబర్ తీసుకుందిగా. ఇప్పుడు ఈ అమ్మాయికి ఫోన్ చేసి నా కారు ఆగిపోయింది, రిపేర్ అయ్యే వరకు మీ ఇంట్లో ఆశ్రయం కల్పించండి, రిపేర్ అయ్యాక నేను వెళ్ళిపోతాను అని చెప్పి అంది. అందంటే అసలు ఆమె లేడీ కాదండి, ఆమె అసలు పేరు అల్లూరి శ్రీనివాస్. ఆమె లేడీ అగోరగా చాలా అవుతుంది. సరే అని చెప్పి ఆశ్రయం కల్పించాం. ఆశ్రయం కల్పిస్తే 5 రోజులు మా ఇంట్లో ఉంది. కారు చేయించుకుని వెళ్ళిపోతా ఉంది. సరే 5 రోజులు మా ఇంట్లో ఉంచి 5 రోజులు కూడా టిఫిన్ వ్యవస్థ కానీ ఫుడ్ కానీ మొత్తం మేమే చూసుకున్నాం. కాదండి, ఇప్పుడు ఆమె మీ ఇంట్లో ఉన్నప్పుడు మీ అబ్బాయి మీద పడుకుని ఏదో చేసింది, కొంత ఎంతగా ప్రవర్తించింది లైంగికంగా? మొత్తం వస్తాయండి, మొత్తం వస్తాయి. చెప్పండి అవి. ఇప్పుడు నేను వచ్చేసరికి నాకు బ్రెయిన్ స్ట్రోక్, పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. చెప్పండి చెప్పండి. బ్రెయిన్ స్ట్రోక్, పెరాలసిస్ స్ట్రోక్లో తణుకులో ఉంటారు రాజేష్ నాథ్ అగర్ అని చెప్పి, ఆయన దగ్గరికి వెళ్తే వాస్తవంగా రియల్ అగర్ అంటే ఆయన నన్ను బాగు చేసి నన్ను ఇస్తూ నిలబెట్టాడు. నాకు పునర్జన్మ ప్రసాదించింది కూడా రాజేష్ నాథ్ అగర్ గారు. అయితే మామూలుగా ఇట్లా వచ్చింది కదా, వస్తే మా ఫుడ్ సపర్లై చేస్తుంది, తింటుంది. నా కూతురుతో ఆమె అదే రూమ్లో ఉంది, ఏం కూడా ఉంది ఆమెతో పాటు. నా కూతురికి ఏరే పసర్లు రాస్తూ, చేతులకి కాళ్ళకి పసర్లు రాస్తూ అవి ముద్రలు వస్తే నా కూతురు ఇంటికి ములేస్తూ ఉంటే మా ఆవిడ భయం వేసి, ఏంటి నాకు అర్థం కావట్లేదు, వాళ్ళు చూస్తే నా ఏరే డ్రెస్సుల్లో ఉన్నారు, ఆమె వచ్చాము నా అమ్మాయికి ఇట్లా పసర్లు రాస్తుంది, జుట్టు ముళ్ళుగా వేస్తుంది, నువ్వు సార్ కింద రా అంది నా పైన ఉంటే. సరే నేను కింద వచ్చేసరికి ఆమె అమ్మ నువ్వు వెంటనే ఇమీడియట్గా నా ఇల్లు ఖాళీ చేయాలి, యూ కెన్ గో అని చెప్పి నేను అన్నా. అంటే ఆమంది మీరు ఇప్పటి వరకు బాగా చూశారు, ఉంటా 2 రోజులు నాకు కారు అయిపోద్ది, కారు అయిపోయినాకి వెళ్తా ఉంది. మరి నా బిడ్డ మీద ఏంటి ఈ అగాయిత్యాలు చేస్తున్నావు అంటే, నీ బిడ్డ నాకు ఇష్టం, అది చాలా అందగైతే అది చెప్పాను. అందుకైతే అమ్మ నువ్వు అఘోరవి, నీకు ఏ రోజుల మీద ఆశలు ఏం చంపుకుంటేనే నువ్వు అఘోరగా చలమం అవుతావు. అలా నా కొడుకు వచ్చి ఏదోకి మా అమ్మాయి మీద పడి ఇచ్చేస్తుంటే నా కొడుకు వచ్చి ఏంటి చేస్తుంది, నాకు చెల్లెల్ని చేస్తున్నావు అని చెప్పి నా కొడుకు అరిచాడు. ఇక నా పిల్లాడి బుగ్గ బుచ్చుకు లాగితే నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పి మా అబ్బాయిని వాటిలో వేసుకుని అది చేస్తుంటే వాడు నెట్టేసేసరికి గోడ కొట్టుకుంది అబ్బా అని అంది, గోడకి దెబ్బ తగిలింది. అబ్బాయి నువ్వంటే ఇష్టం అని చెప్పి అది చెప్పాను. మా అబ్బాయిని కూడా నువ్వు చాలా ఇష్టం, నువ్వు నాకు ఈరోజు నైట్ మీ చెల్లి కాదు, నువ్వు పడుకో ఇక్కడ నా మనసు పక్కనే అని చెప్పి అవసరమైతే ఇగో డబ్బులు ఇస్తాను కండమ్స్ తీసుకురా. కండమ్స్ తీసుకురా అమ్మ, నేను చాలా పద్ధతి పెరిగా, మా నాన్న క్రికెట్ ఆడతానంటే వద్దురా పిల్లలతో పోట్లాడలో పంపించేవారు కాదు, నాకు తెలియదు అలాంటివన్నీ. అంటే ఒకసారి మదర్తో మాట్లాడదామా. ఇప్పుడు ఏంటి అసలు ఆమె నిజంగానే మీ అమ్మాయిని వర్చిపరచుకోవడం ఉండదు, మీ అబ్బాయి మీద లైంగికంగా దాడి చేయడం జరిగిందా? చెప్పాడండి, ఇట్లా జరుగుతుంది అని బాబు చెప్పాడు. నిజంగానే వసిపరుచుకుని ఆ మాటల్లో పెట్టుకుందండి. చెప్పండి. అంటే పెట్టుకుందండి మా పాపను, మా మీడియా ద్వారా మా పాపను మాకు రప్పేయండి. మీకు రమ్మని చెప్తున్నారు మీ పాపకి? రమ్మనే చదువుతున్నా, అఘోరాన్ని కూడా మా పాపను వదిలేయమనే చదువుతున్నాం. పెంచవద్దు ఏమవద్దు అన్నీ మేము చూసుకుంటాము. కానీ మీ అమ్మాయి అక్కడికి వెళ్ళి నేను ఎక్కడా బలవంతంగా రాలేదు, ఎవరు బలవంతంతో రాలేదు, నా ఇష్టపూర్వకంగా వచ్చాను అఘోరి మా అమ్మ అని చెప్తుంది. ఆమె చేపించిందండి ముందల ప్లాన్ ప్రకారం ఫోనుల్లో, నువ్వు ఇట్లా నా ఇష్టపూర్వకంగా వెళ్తున్నానని నువ్వు పోలీస్ స్టేషన్లో కాగితం పెట్టి రమ్మని చెప్పిందండి. చెబితే ఆ పిల్ల ఆ మాట ప్రకారం చేసి కాగితం రాసి వెళ్ళిందండి. ఇప్పుడు అంటే మీ అమ్మాయిని ఇప్పుడు రప్పించాలంటే మరి పోలీసు కేసు తీసుకున్నారు మీది? మాది కేసు పిల్లలు తీసుకోలేదు అన్నారండి, ఫైల్ చేస్తున్నారంటండి, చేయట్లేదండి. అమ్మో లేడీ గారితో మేము పెట్టుకోము, మమ్మల్ని కొట్టిందని చెప్పి అంటున్నారు పోలీసులు.
ఓకే, మీకైతే మీ అమ్మాయి కావాలి. మా అమ్మాయి కావాలని మీ మీడియా ద్వారాగా పిల్లల్ని రప్పియండి. నా బిడ్డ కాదు, అంతకుముందు కూడా గుజరాత్ అమ్మాయి ఒక అమ్మాయి, రాజస్థాన్ అమ్మాయి ఒక అమ్మాయి, ముగ్గురు ఆడపిల్లల్ని ట్రాప్ చేసిందేమో. ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ కూడా ఏదో చెబుతుందంట. కేసీఆర్ ఫామ్ హౌస్, అది ఫామ్ హౌస్కి వెళ్ళేదంట కేటీఆర్తో. కేటీఆర్ లవర్ అంట ఆమెకి. ఓకే, ఇప్పుడు మీ అమ్మాయి ఫైనల్గా మీ దగ్గర రావాలని కోరుకుంటున్నాను. నాకు మీ మీడియా ప్రతినిధులకి, ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకి, సేవలకి, చట్టబద్ధంగా ఉన్న పోలీసు వారికి నేను ఒక్కటే కోరుకుంటున్నా, నా కూతురు నాకు కావాలి. ఆమె ఏరే వీడియో చూసా, వాళ్ళు పెద్ద పురుగు ఫ్యామిలీ, వాళ్ళకి సెంటు భూమి కానీ లేదు, వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ, వాళ్ళు నేనే పోషిస్తానని చెప్పండి. నన్ను పోషించేది ఏంటండి? నాకు మా ఊర్లో 10 సెంట్లు ఇళ్ల స్థలం ఉంది, నాకు ఎకరం మెట్ట భూమి ఉంది. నన్ను పోషించేదేంటి? ఎకరం మెట్ట భూమి ఉంది. ఆ మెట్ట భూమిలో మా అన్నయ్యలంతా కూడా వాళ్ళకి వచ్చిన వాటాల్లో వాళ్ళు మామిడి తోటలు వేసి పండించుకున్నారు. నేను మామిడి మొక్క పెట్టుకుని తోటగా వేసుకుని జీవనోపాధి సాగిస్తా. ఓకే, ఫైనల్గా మీరైతే మీ పాపను కోరుకుంటున్నారు. మా పాపను మాకు వచ్చేయమని మేము మీడియా ద్వారా మేలు కాదు, ఫీమేలే కాదు. ఓకే, ఇది ఓవరాల్గా చెప్తున్నది ఇది. ఆమె అసలు అఘోరియే కాదని తల్లిదండ్రులు చెప్తున్నారు. తన కూతుర్ని బలవంతంగా ట్రాప్ చేసి బలవంతంగా తీసుకువెళ్లారని చెప్తున్నారు. ప్రస్తుతానికి తన కూతుర్ని అయితే ఇప్పించమని వేడుకుంటున్నారు. కన్నీటి పర్యంతం కూడా అవుతున్నారు. చూడాలి మరి అఘోరి నాగసాధు గతంలో కూడా చాలామంది అమ్మాయిలు ఇదే విధంగా ట్రాప్ చేసిందని చెప్తున్నారు. ఇక్కడ మంగళగిరికి వచ్చినప్పుడు ఈ అమ్మాయి బాగా అందంగా ఉందని వచ్చి నెంబర్ తీసుకుని ట్రాప్ చేసిందని తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాయేష్ ఆర్టీవీ మంగళగిరి నుండి.